హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా టాపిక్ గీజర్ టాపిక్. సో అందరి ఇళ్ళల్లో ప్రజెంట్ అందరు యూజ్ చేస్తున్నారు గీజర్ అండ్ వాషింగ్ మిషన్. సో నాకు ఈ రెండింటితోటి ప్రాబ్లం అయింది. సో ఈరోజు నా టాపిక్ అయితే గీజర్ గురించి. గీజరే ఎందుకు అని అంటే మన డైలీ లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది కాబట్టి సో నేను దీని గురించే డిస్కస్ చేస్తాను. నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నాకు గీజర్ ఆన్ చేసినప్పుడు అందులో నుండి మనం ట్యాప్ వాటర్ ఆన్ చేస్తాం కదా, గీజర్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఆన్ చేసినప్పుడు మనం ట్యాప్ ఆన్ చేసినప్పుడు షాక్ వచ్చింది. డైరెక్ట్ షాక్ ట్యాపే వచ్చిందన్నమాట, ఒక్క ట్యాపే కాదు. నాకు ఆ రీజియన్లో ఏమైతే ఉన్నాయో సింక్ ట్యాప్, వాషింగ్ మిషన్ ట్యాప్ ఇవన్నీ షాక్ వచ్చినాయి. సో దాని గురించి డిస్కస్ చేస్తాను. నేను యూజ్ చేసేది రాకోల్డ్ కంపెనీ గీజర్. 7 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇట్లా నార్మల్గా యూజ్ చేస్తుంటేనే వన్ డే నార్మల్గా షాక్ వచ్చింది. అంటే ట్యాప్ని మనము ఆన్ చేస్తాం కదా, వాటర్ ఆన్ చేసినప్పుడు షాక్ వచ్చింది. షాక్ వచ్చిందా లేకపోతే మ్యాట్బీ నేనే అట్లా ఫీల్ అవుతున్నానా అని, నేనే ఒక భ్రమలో ఉన్నానా అని ఫీల్ అయినా. బట్ అది నిజంగానే షాక్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలో, అది ఎంత నల్లగా అయిపోయిందో, లోపల అంత దారుణంగా అయిపోయింది. సో నేను నార్మల్గా నాకే వస్తుంది కావచ్చు, నేనే నిద్రలో ఉన్నాను కావచ్చు అని అనుకున్నా. తర్వాత సేమ్ మా హస్బెండ్కి కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు తనకు కూడా షాక్ వచ్చింది. సో మేము ఎలక్ట్రీషియన్ని పిలిపించినాము. ఎలక్ట్రీషియన్ వచ్చి లోపల ఎంసీఎన్ బోర్డు పోయింది అని చెప్పిండు. సరే ఓకే, ఎంసీఎన్ బోర్డు చేంజ్ చేస్తాంలే, ఏం ప్రాబ్లం ఉండదా అంటే లేదు, ఏం ప్రాబ్లం లేదు, అంతా కరెక్ట్గానే ఉండింది, వైరింగ్ అంతా కరెక్ట్గానే ఉండింది, బోర్డు ఒకటి పోయింది అని అంటే బోర్డు చేంజ్ చేయించినాము. బోర్డు చేంజ్ చేయించిన తర్వాత ఒక 2 డేస్కి మళ్ళీ షాక్ వచ్చింది. అదొక్కటే షాక్ వచ్చిందా అని అంటే లేదు, 3 ఉన్నాయి అన్నమాట. వన్ సైడ్ సింక్, వన్ సైడ్ హాట్ వాటర్, కోల్డ్ వాటర్, వన్ సైడ్ వాషింగ్ మిషన్ ట్యాప్. ఇవి 3 ఒకే పైప్ లైన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. నాకు అవి 3 షాక్ వచ్చినాయి. అయితే ఫస్ట్ నేను వాటర్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాంలే అని జస్ట్ గీజర్ ఆన్ చేసినాను. సడన్గా నా చెయ్యి అనుకోకుండా ట్యాప్ తాకింది, షాక్ వచ్చింది. లిటరల్గా నేను ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లనే కూర్చుండిపోయిన, అంత భయం వేసింది ట్యాప్ షాక్ వచ్చేసరికి. తర్వాత నేను ఓకే అది ట్యాప్ షాకా లేకపోతే ఇంకేమైనా అని ఒక 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ లేచి వాషింగ్ మిషన్ బట్టలు పెడదాంలే అని వెళ్ళి వాషింగ్ మిషన్ దగ్గర సేమ్ ట్యాప్ కనెక్షన్ ఉండింది కదా, దానికి వాషింగ్ మిషన్ పైప్ కనెక్ట్ చేద్దామని వెళ్ళిన. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అది షాక్ వచ్చింది. అమ్మ ఇట్లా ఇక ప్రాబ్లం అవుతుంది అని కంపెనీ వాళ్ళని పిలిపించినాను. కంపెనీ వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసి ఆ లోపల క్యాండిల్ అంతా మాడిపోయింది అని అదంతా ఓపెన్ చేసేసరికి చూస్తున్నారా ఎంత డస్ట్ ఉండిందో, ఎంత ఘోరంగా. అంటే నాకు ఇన్ని రోజులు ఇప్పుడు చూస్తా అంటే ఇన్ని రోజులు దీన్ని నేను ఫేస్ పైన వేసుకున్నాను, తలపైన మనం బాత్ చేస్తాం కదా, బాత్ చేసినానా, ఇంత దారుణంగా ఉండి ఇంత గలీజ్గా ఉండిందంటే ఆ వాటర్ నిజంగా లిటరల్గా స్మెల్ వచ్చినాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అటు సైడ్ ఉండింది వాషింగ్ మిషన్ కనెక్టెడ్ ట్యాప్. సో నాకు దాంతోపాటు వాషింగ్ మిషన్ కూడా కనెక్ట్ అయింది ఆ ఎలక్ట్రిసిటీ వలన. వాషింగ్ మిషన్ కూడా నడిచేది ఎలక్ట్రిసిటీతోనే కదా, సో నాకు వాషింగ్ మిషన్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఈ 3 ట్యాప్స్, ఇవి 3 జస్ట్ ఇట్లా మనం నిల్చున్నా కూడా మనకు మనం అట్లా ఫీల్ అయినాము, అది అంత షాక్ వచ్చింది. నిజంగా అండి, చూడండి ఎంత గలీజ్గా ఉండిందో, చాలా అంటే చాలా గలీజ్గా ఉండింది. అండ్ నాకు ఇక్కడ వాషింగ్ మిషన్తో పాటు గీజర్తో పాటు వాషింగ్ మిషన్ కూడా 2 ఎఫెక్ట్ అయినాయి. ఇంత గలీజ్గా ఉండింది అని అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చెక్ చేయించుకోవాలి అని నేను ఎక్కడో విన్నాను. బట్ నేను ఒక 1 ఇయర్ నుండి చేంజ్ చేయాలి అని అనుకున్నా. బట్ ఫైనల్గా నాకు షాక్ కొట్టే అంతవరకు తెలియలేదు ఇంత ఘోరంగా ఉంటుంది అని. లిటరల్గా నేనైతే ఇప్పుడు నాకు ట్యాప్స్ ముట్టుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. చూడండి బకెట్లలో ఎంత ఘోరంగా ఉండిందో ఆ డస్ట్ అంతా. ఇంకా ఇది నేను వాష్ చేసినా కూడా ఇంకా బకెట్లలో ఉండింది మొత్తం ఆ ఫ్లోర్ పైన పడి అట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు పిక్లో చూస్తాను కదా, ఈ ఫోటోలో ఎంత గలీజ్గా ఉండిందో. ఈ వాటర్ నేను ఫేస్ చేసుకున్నది, ఈ వాటర్ నేను నోట్లో పోసుకున్నది, ఈ వాటర్ని నేను తాగినా, మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మనం స్వాలో చేస్తాం కదా. సో ఇట్లాంటి వాటర్ నేను బాత్ చేసుకున్నది అని మస్తు గలీజ్ అనిపించింది. మీకు ఇక్కడ ఇంకొక ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఆ లోపల ఉన్నది ఇంత పెద్ద క్యాండిల్ ఉంటుంది కదా అండి, ఆ హీటర్ రాడ్డు అది మెల్ట్ అయిపోయి కరిగిపోయింది అన్నట్టు, మొత్తం లోపల ఇట్లా ముద్దలాగా కరిగిపోయింది. సో
నాకు కంపెనీలో పనిచేసినాయని చెప్పిండు. ఇది ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. లేకపోతే అందులో ఏదో కెమికల్ ఉంటుందంట. అది ఖరాబ్ అయిపోయినప్పుడు దాని నుండి వచ్చే స్మెల్ తోటి ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయిపోతారు, చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మీ విషయంలో ఇక్కడైతే ఏం అవ్వలేదు. దానికి ఇంకా థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవాలి అని తను చెప్పిండు. మేము డైరెక్ట్ కంపెనీకే కాల్ చేసి పిలిపించినాము. సో కానీ చాలా భయమేసింది. అంటే తను అట్లా చెప్పినప్పుడు ఇది పేలుతుంది, ఇట్లాంటివి ఉంచుకోవద్దు, మ్యాక్సిమం 5 ఇయర్స్ 3 to 4 ఇయర్స్, మ్యాక్సిమం 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంచుకోవద్దు అని చెప్పిండు. అట్లీస్ట్ మనం దాన్ని చేంజ్ చేయకపోయినా కూడా లోపల ఉన్న హీటర్స్నైనా చేంజ్ చేపియాలి, అప్పుడే ఏ ప్రాబ్లం జరగకుండా ఉంటుంది అని చెప్పిండు. అండ్ మేము ఇక్కడ కంపెనీ నుండి పిలిపించుకున్నాం కాబట్టి మాకు మనీ అంతకుముందు బిఫోర్ డే వేసిండు కదా, బిఫోర్ డే వేసినప్పుడు 3000 ఛార్జ్ చేసిండు లోపల హీటర్కి. మళ్ళీ మాకు ఆ 3000 కూడా రిఫండ్ ఇచ్చేసిండు. ఇదండి నాకు గీజర్ తోటి అయిన ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా భయం వేసింది. స్టిల్ ఇప్పటికి కూడా నేను టచ్ చేయట్లేదు. ఏదైనా రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ వస్తువు పట్టుకొని ట్యాప్ను ఆన్ చేయడము, ఆఫ్ చేయడము చేస్తాను. అంటే ఇంకా నేను గీజర్ చేంజ్ చేయలేదు, జస్ట్ ఆ గీజర్ని అట్లా పెట్టిండ్రు. మళ్ళీ కంపెనీ నుండి తీసుకోవాలి, ఎక్స్చేంజ్ కూడా చేస్తాము అని చెప్పిండు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటిది అని అంటే, మీరు ఒకవేళ గీజర్ యూజ్ చేస్తుంటే, నాట్ ఓన్లీ గీజర్, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు యూజ్ చేస్తుంటే వాటిని చేంజ్ చేయకండి, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి. ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తేనే మనకు ఆ షార్ట్ సర్క్యూట్ అనేది కాదు. నాకు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన అసలు భయం అనేది పోవట్లేదు. ఫుల్ హ్యాండ్కి వచ్చింది, షోల్డర్ వరకు వచ్చింది. స్టిల్ నాకు ఇంకా భయం ఉండింది లోపల. ఇక్కడ గీజర్ని నెగ్లెక్ట్ చేయడం వలన వాషింగ్ మిషన్ కూడా ఎఫెక్ట్ పడింది నాకు. ఈ త్రీ ఎలక్ట్రానిక్ వస్తువులు నాకు ఎఫెక్ట్ పడిపోయినాయి. సో నా రిక్వెస్ట్ ఇదండి, మీ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా, మనం చెప్పలేమండి, సడన్గా వాళ్ళు పోయి టచ్ చేసినా కూడా షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం 3 to 4 ఇయర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు అనేది నా సజెషన్, నేను తెలుసుకున్న నాలెడ్జ్ వరకే. అండ్ నాకు ఆ గీజర్ రిపేర్ చేసేయని చెప్పింది మాత్రం ఇట్లా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే అది గ్యాస్ ఎక్స్ప్లోర్ అయ్యి అన్కాన్షియస్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసరికి మేబీ ఇంకేం అవ్వలేదు. బట్ దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి, కానీ చేంజ్ చేసుకుంటే బెటర్. సో ఇదే అండి నా వీడియో. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరైనా గీజర్ యూజ్ చేస్తుంటే ప్లీజ్ నా రిక్వెస్ట్, మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది చెక్ చేయించుకొని లోపల అది ఆ హీటర్ బాగుందా లేదా అని చెక్ చేయించుకొని చూస్తే మనకు వచ్చే వాటిని మనం ఆపుకోవచ్చు కదా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.